ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాతో మాట్లాడతండి ప్రార్థన చేసుకుందాం. నాకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడతండి, నేను గ్రహించగలిగిన కృప నాకు అనుగ్రహించదండి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దయగల ప్రభువా కృపగల తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యేసయ్యా ఇదిగో తండ్రి మీరు ఈ యొక్క సాయం సమయంలో ప్రభువా ఇంతవరకు నీ బిడ్డలు చక్కని గానాలు చేశారు. వారికి ఇచ్చిన చక్కని స్వరాలను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా నీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన ప్రభువా. అయ్యా ఈ దీనురాన్ని మరుగుపరచు నాయన ప్రభువా. ఈ వాక్యాన్ని ఏ రీతిగా వివరించాలో నీ పరలోకపు జ్ఞానముతో నన్ను నింపు నాయన. నీ సత్య వాక్యమును సరిగా విభజించి నీ పరలోకపు జ్ఞానముతో నింపు నాయన. నీ ఆత్మ వర్షాలుగా చేయతండి నాయన. పరిశుద్ధాత్మదేవ ఇందులో ఉన్న గూఢమైన సంగతి రహస్యమైన సంగతులు రాజ్య మర్మాల్ని తెలియచెప్పు నాయన. నా తండ్రి ప్రతి బిడ్డకి కూడా ప్రభువా వినే చెవిని దయచేయండి, గ్రహించే హృదయాన్ని తండ్రి అనుసరించి నడిచే జీవితాలు దయచేయండి. పరిశుద్ధాత్మదేవుడా నా తండ్రి ఈ స్థలంలో కానీ ఎవరిలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి దురాత్మల దుష్ట శక్తులు అపవిత్రాత్మల అంధకార చీకటి శక్తులారా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా తండ్రి ప్రతి ఒక్క వీడని విడిచిపెట్టి నరకాగ్లకు పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఎవరిలో పని చేయకూడదు పరిశుద్ధాత్మదేవుడా, నీవే కార్యము చేయాలి పరిశుద్ధాత్మదేవుడా. నా తండ్రి నా తండ్రి నా తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. మీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా మా అందరిలో జరిగించండి నా ప్రభువా. పరిశుద్ధుడైన తండ్రి ఇహపరములలో దేవా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గొడ్రాల పిల్లలు కననిదాన జయగీత నెత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తనెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమవుతురని యెహోవా సెలవించుచున్నాడు. ఇక్కడ గర్భఫలము ఎవరిచ్చే బహుమానము? దేవుడిచ్చే బహుమానము అని చెప్పాను. అయితే ఇక్కడ ఈమెని ఏమని పిలుస్తున్నాడు? ఇప్పుడు గొడ్రాల అని పిలుస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? జయగీతం ఎత్తమంటున్నాడు. ఎందుకు జయగీతం ఎత్తాలి? గొడ్రాలు ఎవరైనా జయగీతం ఎత్తుతారా అండి? పిల్లలు ఉన్న వాళ్ళకు ఉన్న హ్యాపీ పిల్లలు లేని వాళ్ళకు ఉంటుందా? కొంతమందికి కోట్లు ఆస్తుంటుంది, పిల్లలు ఉండరండి. అవునా కాదా? అయితే అది ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలి. గర్భాన్ని దేవుడు తెరవాలండి. కొన్ని చీకటి శక్తులు కూడా గర్భాన్ని మూసేస్తాయి. తెలుసా మీకు ఆ సంగతే? తెలుసా అండి? తెలియదు. కొంతమంది విగ్రహారాధన ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. వాళ్ళ చేసిన వాటిని బట్టి వాళ్ళ పిల్లలు గర్భాలు మూయబడతాయి కొంతమందికి. అది తెలీదు, ఎందుకో పిల్లలు పుట్టలేదు అనుకుంటారన్నమాట. అయితే కొన్ని చీకటి శక్తులు అలా మూసేస్తాయి అన్నమాట అండి. అప్పుడు మరి ఎవరన్నా ప్రార్థన చేస్తే తెరవబడతాయి. అలాగా కొంతమందికి ప్రార్థన చేసినప్పుడు దేవుని మహాకృప వల్ల వాళ్ళకి బిడ్డలు కలిగారు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక భార్య భర్త గురించి రాయబడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. అవునా కదా? చూస్తున్నాం. అయితే ఇక్కడ భార్య గురించి ఇప్పుడు ఇదంతా మొత్తం ఎందుకు చదివించాను అంటే ఇంత అవసరం లేదు, కానీ విన్న మీకు అందరికీ బాగా అర్థమవుతుందని చదివించాను అన్నమాట. ఇది నేను చెప్పినప్పుడు మీకు అర్థమవుతుందని చదివించాను. ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే భార్యాభర్తలకి ఇక్కడ సమాధానం లేనట్టు, వాళ్ళిద్దరూ విడిపోయినట్టు. ఇప్పుడు మరలా ఆయన ఆమెని చేరదీస్తున్నట్టు, ఆవిడ దుఃఖాక్రాంతురాలైపోయి ఉన్నట్టు, ఇప్పుడు ఆమెను పిలుస్తున్నట్టు. ఆయన ఎంతసేపు కోపం ఉంచాను అన్నాడు? 1 నిమిషం అంటండి. 1 నిమిషం. దేవుని దృష్టిలో 1 దినము 1000 దినములతో సమానం అంటాడు. 1000 దినాలు 1 దినముతో సమానం అంటాడు. మన లెక్కలు వేరు, దేవుని లెక్కలు వేరండి. మన లెక్కలు కాకి లెక్కలు. మనం ఏం లెక్కలు? మనయ్యి కాకి లెక్కలు వేయకమ్మా అంటారు.
అందుకని దేవుని యొక్క దృష్టిలో ఒక దినమని మనం అనుకుంటాం, అది 1000 దినాలుగా చూస్తాడట. నీ యొక్క మందిర గుమ్మమునొద్ద దేవుని మందిరంలో ఒక దినము నివసిస్తే 1000 దినాలు నివసించినట్లు లెక్క అని చెప్పాడా లేదా? అలాగే దేవుని లెక్కలు వేరుగా ఉంటాయన్నమాట. ఆయన ఒక్క నిమిషం విడిచిపెట్టాడంట ఆమెను. ఈ లోపల ఆమె ఇంకా నాకెవరున్నారు, ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆమె చాలా బాధపడిపోతూ ఉందంటండి. బాధపడిపోతూ ఉంటే ఇప్పుడు మొదటగా ఆయన మాట్లాడిన మాట ఏంటి? గొడ్రాలా అని పిలుస్తున్నాడండి. ఇప్పుడు చారా గొడ్రాలు అని అనుకున్నారు, కానీ దేవుడు బిడ్డనిస్తాను నీకని వాగ్దానం చేశాడు. ఇచ్చాడా లేదా? ఎప్పుడు ఇచ్చాడు? వాగ్దానం ఎప్పుడు చేశాడు? బిడ్డను ఎప్పుడు ఇచ్చాడు వాళ్ళకి? ఆయన వాగ్దానం చేసిన 25 సంవత్సరాల కుమారుడు పుట్టాడండి వాళ్ళకి. అంటే 24 సంవత్సరాలు వెయిటింగ్లో ఉండిపోయారు వాళ్ళు. అప్పటి వరకు ఆమె ఏమనిపించుకుందంటే గొడ్రాలు అనిపించుకుందండి. అయితే ఆమెకి బిడ్డలు పుట్టకుండా చేసింది ఎవరు? ఒక్కొక్క బిడ్డ విలువైన బిడ్డని దేవుడు ఇవ్వాలి అంటే ఏ టైంలో ఆ బిడ్డని ఇవ్వాలో ఆ టైంలోనే ఇస్తాడు ఆ బిడ్డని. ఆ ముందు ఇవ్వడం వెనక ఇవ్వడండి. 10 సంవత్సరాలు వెయిటింగ్ చేసి ఆగర్ ద్వారా సంతానాన్ని పొందుకున్నారు వాళ్ళు. అంటే ఎవరో ఒకరి ద్వారా వస్తే చాలులే అని అనుకున్నారు వాళ్ళు. అనుకున్నందుకు ఎంత పెంట అయిపోయింది. ఎప్పటికే ఆ పెంట అలాగే ఉంది. ఎప్పటికే మేము ఇస్సాకు పెట్టలేమని వాళ్ళు అంటుంటే మేము ఇస్సాకు పెట్టలేమని మనం అంటున్నాం. అవునా? అబ్రహాం పెట్టలేము ఏమంటే మేము అంటున్నారన్నమాట. అయితే దేవుడు ఏం చెప్పాడంటే విశ్వాసులకు తండ్రి అబ్రహాము, విశ్వాసము కలిగిన వారికి అబ్రహాము తండ్రి అవుతాడు. అంతే తప్ప మీరేదో వారసత్వంగా బిడ్డలైపోయామని అనుకుంటున్నారేమో. వారసత్వంగా అవ్వరు అని చెప్తున్నాడు అక్కడ. వారసత్వంగా వచ్చేవాళ్ళు అబ్రహాముకి సంతానం అవ్వరు. విశ్వాసము ఎవరైతే 100% విశ్వాసం ఉంచారో వాళ్ళు ఎవరికి బిడ్డలయ్యారు? అబ్రహాముకి బిడ్డలయ్యారు అన్నమాట. అందుకే విశ్వాసులందరూ కూడా అబ్రహాము సంతానం అంటారన్నమాట. అయితే ఏది ఏమైనప్పటికైనా ఈ రీతిగా ఆ భార్యకి ఆయనకి మరి ఏం జరిగిందో మనకు తెలీదు. భార్యాభర్తలు అన్న తర్వాత చిన్నవి వస్తాయా రావండి? చెప్పండి. మీరు రావని చెప్పినా నేను నమ్మను. వస్తాయి ఖచ్చితంగా. అంటే పెద్ద పెద్ద గొడవలు చేయాలని ఏమీ లేదు. కొంతమంది అయితే ఇంకా ఆ కాపురాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే అలాగే ఏదో మాట అనుకుంటారు, మళ్ళీ ఇంట్లోనే కలిసి ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటుంది అన్నమాట అండి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూసిన సన్నివేశం ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆమెను విడిచిపెట్టేసినట్టుగా కనబడుతుంది ఇక్కడ మనకి. మనం చదివిన విధానాన్ని బట్టి ఏం కనబడుతుంది మనకి? ఆమెను పెట్టేసినట్టుగా కనబడుతుంది మనకి ఇక్కడ. అయితే ఆవిడ చాలా దుఃఖంలో. ఎవరైనా భార్యాభర్తలు విడిపోయారంటే సంతోషంగా ఎవరైనా ఉంటారండి? ఎవరు ఉంటారంటే ఇంకా ఆ భర్త చేత హింసించబడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. రెండోది కొంతమంది నాకు స్వేచ్ఛ కావాలి, నేను స్వతంత్రంగా ఉండాలి, నా పైన నా భర్త అధికారం ఏంటి నాకు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు విడిపోయి హ్యాపీగా ఉంటారండి. 2 రకాల వాళ్ళు ఉంటారు ఇక్కడ. అందరూ ఒక రకంగా ఉంటారండి. ఏది ఏమైనప్పటికైనా ఇక్కడ భార్యాభర్తలు అనేటువంటిది ఇది చాలా ఒక ప్రాసెస్ అన్నమాట అండి. ఇది ఒక ప్రాసెస్. చూడండి, రిబెక్కాని వివాహం చేసుకున్నప్పుడు ఏ రీతిగా జరిగిందండి వాళ్ళకి? ఎంత ప్రాసెస్ జరిగింది? రిబెక్కా కోసం ఎన్ని ఊర్లు తిరిగాడు? ఎవరు? ఎలియాజరు పంపబడ్డాడు. ఎలియాజరు పంపబడితే ఏ ఊరిలో అమ్మాయిలు కనిపించినా అతనికి ఈమె సూట్ అవుతుంది, నా యజమానుడు కుమారుడికి ఈ అమ్మాయి సూట్ అవుతుందని అతనికి అనిపించట్లా.
చాలా గ్రామాలు తిరుగుతున్నాడు, చాలా పట్టణాలు తిరుగుతున్నాడు. ఎన్ని తిరిగినా కూడా అలా అనిపించలేదు ఆయన. చివరికి రెబెకా ఉన్న చోటుకు వచ్చినప్పటికి ఇంకా ఆయనకి ఏమొచ్చింది? ఇంకా ఎవరికైనా సరే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం అనుకున్నది జరిగిపోతే ఎవరికైనా ఏమనిపిస్తుందండి? చాలా ఆనందం అనిపిస్తుంది. మనం అనుకున్నది జరగట్లేదంటే మనకి ఎంత దుఃఖంగా ఉంటుంది. ఏంటి నా యజమానుడేమో నాకు ఎంత భారాన్ని అనుగ్రహిస్తే, నాకెంత బాధ్యత అప్పగిస్తే నేనేంటి ఇలాగా తిరుగుతున్నాను? ఒకవేళ నేనే ఆ అమ్మాయిని ఏమన్నా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నానా? దేవుడిచ్చిన అమ్మాయిని నేను అంచనా వేయలేకపోతున్నానా? ఎందుకు ఇలా జరుగుతుంది? నేను చాలా పట్టణాలు తిరుగుతున్నాను, గ్రామాలు తిరుగుతున్నాను, చాలా అమ్మాయిలు చూస్తున్నాను, అయినా ఎందుకు ఈ రీతిగా జరుగుతుంది అనేటువంటిది ఆయన అనుకుంటున్నాడు. అనుకుని చాలా కొంచెం నిరుత్సాహానికి గురైపోయాడని కూడా చెప్పచ్చు. మనం ఎంత వెతికినా మనం అనుకున్నది దొరకకపోతే దేనికి గురవుతామండి? నిరుత్సాహం వస్తుంది. ఎవరికైనా వస్తుందండి, ఎవరికైనా వస్తుంది. ఆయనకి నిరుత్సాహం వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడు ఒక ప్రార్థన చేస్తాడన్నమాట. మనమైనా కూడా అంతే. నీ సంగతేమో నాకు తెలియదు కానీ నేను చేస్తానండి అలాగా. నాకు సూచన ఈ తండ్రి, నేను ఇది నీ చిత్తమని నాకు తెలియాలి అంటే నాకు ఒక సూచన చూపించు అని నేను అడిగితే ఒకటి కాదు కదా, 2, 3, 4 సూచనలు చూపిస్తాడు దేవుడు నాకు. ఈ మందిర నిర్మాణం ఈ ప్లేసు నీ చిత్తమా కాదా అని ఈ ప్లేస్కి రాకముందు నేను ప్రార్థన చేస్తే ఇక్కడ నాకు 4 రుజువులు చూపించాడు దేవుడు. 4 చూపించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు అవన్నీ నేను చూశాను అన్నమాట. ఒకటి లేదు, తర్వాత వచ్చిన తర్వాత వచ్చిందట అది. దాన్ని ముందే చూపించాడు దేవుడు. అప్పుడు మన వాళ్ళ కంగారు పడ్డారు, ఇదేంటి ఇలాగా అనేసి. ఏ కంగారు పడకంటే దేవుడు ముందే చూపించాడు అది వస్తుందని అని చెప్పేసి అన్నాను అన్నమాట. ఆ రీతిగా కొన్ని సూచనలు చూపిస్తూ ఉంటాడండి దేవుడు. నేను అడుగుతాను, ఆయన చూపిస్తాడు. అన్నింటికి అడిగేది కానీ కొన్ని వాటికి మాత్రం అడుగుతాను అన్నమాట. అలాగే ఈయనకి ప్రభువా ఎంత ఇలా తిరుగుతున్నాను నాకేమీ తెలియట్లేదు, ఎందుకంటే తన యజమానుడు సామాన్యుడు కాదు. తన యజమానుడు ఆయన సామాన్యుడు కాదు, బహు ధనవంతుడు ఆయన. అక్కడ ఉన్న ప్రజలు అంటారు, మాలో నీవు మహారాజువై ఉన్నావు అంటారండి అక్కడ ఉన్న ప్రజలు. ఏమంటారు ఆయన్ని? మా మధ్యలో నువ్వు మహారాజులా ఉన్నావయ్యా అంటారండి అక్కడున్న ప్రజలు. అక్కడున్న ప్రజలే కాదు, అక్కడున్న రాజులు కూడా అన్నారట. అంత బహు విస్తారంగా దేవుని కొరకు ఎన్ని శ్రమలు అనుభవించారో అంత విస్తారంగా వాళ్ళని దీవించి ఆశీర్వదించాడండి దేవుడు. ఆశీర్వదిస్తే ఇప్పుడు అంత ధనవంతుడు తన యొక్క పనివాడికి అప్పచెప్పాడండి బాధ్యత. పనివాడికి అప్పచెప్పడం ఏంటండి అనుకుంటాం, అనుకోమా? మనం ఎవరికి అప్పచెప్తాం? సర్వసాధారణంగా మన ఇంట్లో వాళ్ళకి, మన రక్త సంబంధులకి, వాళ్ళకి వీళ్ళకి అప్పచెప్తామండి. కానీ ఇక్కడ ఎవరికి అప్పచెప్పాడంటే ఈయన ప్రధాన పనివాడటండి. ఆ ఇంట్లో ప్రధాన పనివాడు అంటే ఒక్కసారి ఆలోచించండి. పనివాళ్ళు చాలామంది ఉంటారు కానీ నమ్మకమైన పనివాడు ఉండాలండి. ఎలా ఉండాలి? నమ్మకమైన పనివాడు ఉండాలండి. అబ్రహాము దగ్గర 300 మంది పనిచేసేవారు ఉండేవారట. ఆ 300 మందిలో ఎలియాజరు చాలా నమ్మకంగా ఉండేవాడటండి. అంత ధనవంతుడు ఒక పనివాడిని నమ్మాలి అంటే అతను ఎంత నమ్మకంగా పనిచేస్తే నమ్ముతాడు? అర్థమైందా? అంటే వీడు చేస్తే నేను చేసుకున్నట్టే. ఎలా చేస్తాడు అతను? తన యజమానుడు చేసుకుంటే ఎలా ఉంటుందో పని ఆ రీతిగా చేస్తాడు అతను.
అంత నమ్మకమైన వాడు. లేకపోతే అంత బాధ్యత అప్పగిస్తాడా? నమ్మకం లేకపోతే అప్పచెప్తాడా? అప్పచెప్పడు. అంటే మనల్ని ఏ పనిలో పెట్టిన దేవుడు మనం ఎలా ఉండాలండి? మన పైన ఉన్న అధికారులకి మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుడికి నమ్మకంగా ఉండాలి, మన పైన ఉన్న వారికి కూడా నమ్మకంగా ఉండాలండి. అప్పుడే అలాంటి విలువైన పనులు మన చేతికి వస్తాయన్నమాట. మన మీద నమ్మకం లేకపోతే విలువైన పనులు వస్తాయా మన చేతికి? రావు. 300 పనివారిలో ఒక్కడికి ఆ బాధ్యత అప్పగించాడంటే అతను ఎంత నమ్మకస్తుడో ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి. ఆ నమ్మకస్తుల్లో నేనుండాలి ప్రభు అని మీకు అనిపిస్తుందా? హల్లెలూయా చెప్పండి. నీకు నమ్మకంగా ఉండాలి ప్రభు, అలాగే నా పైన అధికారికి కూడా నేను నమ్మకంగా ఉండాలి. ఎందుకు అంటే దేవుడికి ఇష్టం అది. దేవునికి నమ్మకంగా ఉండాలి, మన పైన ఉన్న అధికారికి కూడా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఇష్టపడతాడండి. మనల్ని ఇష్టపడటమే కాదు, కొన్ని బాధ్యతలు ఇస్తాడనమాట. మనకు ఏం చేస్తాడో కొన్ని బాధ్యతలు ఇస్తాడనమాట అండి. ఆ రీతిగా ఎలీయాజరుకి ఇచ్చిన బాధ్యత అది ఏమన్నా చిన్న విషయమా? కోడలు తీసుకురావడం అంటే చిన్న విషయం? అది చిన్న విషయం కాదండి. అది కానీ అంత విలువైంది, అంత చక్కనిది అతనికి ఇవ్వబడితే ఒక అందమైన పిల్లని చూసి తెచ్చేసాడా? ఏం చేస్తున్నాడు ఇప్పుడు? చివరికే మోకాళ్ళు నూనాడు. ఏం చేశాడు? మోకాళ్ళు నూనాడు. తర్వాత తన 10 ఒంటెల్ని మోకరింప చేశాడు. ఆ 10 ఒంటెల మీద వచ్చిన వారిని కూడా మోకరింప చేశాడు. ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, నా యజమానుడికి నువ్వు ఏ బిడ్డను అనుగ్రహించావో నాకు తెలియట్లేదు. అయితే నేను ఒక సూచన నిన్ను అడుగుతున్నాను. అమ్మా, నాకు దాహానికి నీళ్ళు ఇవ్వి అని నేను అడుగుతాను అమ్మాయిని. ఎందుకంటే ఆ బావిలోకి నీళ్లు తోడి పట్టుకెళ్ళడానికి ఆడపిల్లలు వస్తున్నారు అక్కడికి. ఇప్పుడు మనకి ట్యాప్ తిప్పితే వచ్చేస్తున్నాయి కానీ వాటరు మరి నా చిన్నప్పుడు కూడా బావి ఉండేయండి. ఆ బావిల్లో నీళ్లు తోడి తెచ్చేవారు పిల్లలు. ఆడపిల్లలు ఏ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారో ఆ ఆడపిల్లలు లేవాలండి. ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలు తుడిచి, వాకళ్ళు తుడిచి, కళ్ళాపులు జల్లి, ఇంట్లో పడ్డని నీళ్లు మోసి, తర్వాత గిన్నెలు తోమి, ఇలాగ తల్లికి చాలా హెల్ప్ఫుల్గా ఉండేవారు అన్నమాట. ఏ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారో ఆ ఆడపిల్లలు తప్పకుండా ఈ పనులు చేసేవారు. మగపిల్లలు చేసే పనులు మగపిల్లలు చేసేవారండి. అందుకే ఈ అమ్మాయి నీళ్లు తోడడానికి వచ్చింది అక్కడికి. వచ్చినప్పుడు ఈయన ప్రార్థన చేస్తాడు. అమ్మాయి ఒకతే రాలేదు, చాలామంది అమ్మాయిలు వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు ఈయన ప్రార్థన చేసుకుని ఆమెను అనేసరికి ఈమె భుజం మీద కడవ పెట్టుకుని వెళ్ళిపోతుంటే అమ్మా అన్నాడు ఈయన. ఆమె పేరేంటో తెలియదు. ఆగింది. ఆగి వెనక్కి చూస్తే కాస్త దాహానికి నీళ్ళు ఇస్తావమ్మా అన్నాడు ఆయన. అన్నప్పుడు ఆ కడవని కాలు మీదకి దించుకుని ఆయన దోశని పెట్టాడు. ఆ దోశల్లో పోసిందామా. ఆయన తాగాడు. ఆ పరివారం అందరూ తాగేశారు. అప్పుడు ఆ మంటలు కదా, మీకే కాదు మీ ఒంటెల దాహాన్ని కూడా తీరుస్తాను అన్నామని. ఇతను చేసిన ప్రార్థన ఏంటి? ఇతను చేసిన ప్రార్థనకి ఇప్పుడు ఆన్సర్ వచ్చిందా లేదా? అక్కడ ఒంటెలకి నీళ్లు పెట్టమని అడిగాడు అతను? అడగలేదు. కానీ ఆమె చెప్తుంది, ఈ ఒంటెల దాహాన్ని కూడా నేను తీరుస్తాను అన్నాడు. ఒంటెలేమి ఏదో ఒక చెంబు నీళ్ళు, ఓ బిందె నీళ్ళు తాగబడ్డాయి. ఒక్కొక్క ఒంటె దాదాపుకి ఎన్ని తాగుతాయి అన్నారు? 40 బిందులు తాగుతుందటండి ఒక్కో ఒంటె. 10 ఒంటెలు ఎన్ని తాగుతుంది? లెక్క కట్టండి. దిగుడు బావులు అన్నమాట ఉంటాయి. అంటే లోపలికి మెట్లు ఉంటాయి. ఆ మెట్ల మీద నుంచి లోపలికి దిగి కడవతో నీళ్లు పట్టుకుని పైకి వచ్చి పోయాలన్నమాట ఒంటికి.
అలాగా ఒంటెల దాహాన్ని తీర్చేసింది ఆమె. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? కష్టజీవి. అమ్మాయి ఏంటి? కష్టజీవి. బద్ధకస్త్రాలు కాదు, సోమరిపోతు కాదు, కష్టజీవి. అంటే అక్కడ ఆ నీళ్లు దేనికి సాదృశ్యమో తెలుసా? వాక్యానికి సాదృశ్యం. అంటే ఒంటిల్లాగా చాలా వాక్యం వినేవాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ దాహాన్ని కూడా తీర్చేసింది. అవునా? మన ప్రార్థన స్టార్ట్ అయినప్పుడు, అంటే ఇది కాదు, ఎస్తేరు ప్రార్థన సహవాసం స్టార్ట్ అయినప్పుడు వాక్యం జ్యోతి గారు ఎంతసేపు చెప్పేదాన్ని? 2 గంటలు కాదు, 3 గంటలు, దాదాపు 4 గంటలు కూడా చెప్పిన రోజులు ఉన్నాయన్నమాట. నాకు తెలియదు నేను అంతసేపు చెప్తున్నానని నాకు తెలియదు. నేను లెక్కలు చూసుకోలేదు, టైం చూసేదాన్ని కాదు. దేవుడు నన్ను ఎంతసేపు ఉపయోగించుకుంటే అంతసేపు నేను అలా నిలబడి వాక్యం చెప్పేదాన్ని. చెప్పిన తర్వాత మీలో ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి అంటే ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది అంటే, ప్రభువా, అలనాడు రెబెకా ఏ రీతిగా ఒంటిల దాహాన్ని తీర్చిందో ఈరోజు ఈ బిడ్డ మా దాహాన్ని తీరుస్తుంది అని ప్రార్థన చేసింది. అంటే అంతసేపు వాక్యం ఎవరు కూడా చెప్పరండి. అప్పుడు నాకు అర్థమైందన్నమాట. ఆమె ప్రార్థన చేసేంత వరకు నేను వీళ్ళకి ఎంత దాహాన్ని తీరుస్తున్నానా అన్న విషయం కూడా నాకు తెలియదు అసలు. అంటే అది ఒక్క రోజులో జరిగిపోయేది, అది ఒక్క రోజులో జరిగిపోయేది కాదు. మొన్న మా పాప నన్ను అడిగింది అన్నమాట, మమ్మీ నువ్వు అసలు దేవుని సువార్త చేయడం ఎప్పటి నుంచి నువ్వు ప్రారంభించావు అని అడిగింది. నేను ఎప్పుడు ఇలాంటి ఆలోచన చేయనండి. మరి ఆమెకి ఎందుకు వచ్చిందో ఈ ఆలోచన నాకు తెలియదు, కానీ అడిగింది నన్ను. అడిగితే అప్పుడు నేను అన్నాను, దాదాపు నాకు 7 సంవత్సరాల నుంచి నేను మొదలు పెట్టానమ్మా అన్నాను. అంతే గుర్తుంది నాకు. నా క్లాస్ పిల్లలతో, నా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతో, వాళ్ళ పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ముసలోళ్ళైనా ఎవరైనా సరే చెప్తానే ఉండేదాన్ని. నాకు ఎటువంటి నీరసం, బలహీనత, విసుగు, చిరాకు ఎప్పుడూ రాలేదండి. ఇప్పటికే చెప్తాను. దేవుని గురించి ఎత్తుకుంటే ఆ ప్రవాహం అలా వచ్చేస్తూనే ఉంటుంది. ఎంతసేపు చెప్తాను, నాకు టైం తెలియదు, నాకు ఆకలేస్తుంది, నీరసం వస్తుంది, అయినా నాకు లేవబుద్ధి కాదు. గల కారణం ఏంటి? దేవుడు తన బిడ్డలను పంపించాడు అంటే ఎందుకు పంపించాడు? ఆయన వీళ్ళతో ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు. వీళ్ళకి తన వాక్యాన్ని ఏదో చెప్పాలనుకుంటున్నాడు. వీళ్ళ దాహాన్ని ఏదో తీర్చాలనుకుంటున్నాడు అని నా ఆకలిని ఒక పక్కన పెడతాను, నా నీరసాన్ని ఒక పక్కన పెడతాను, వాళ్ళకి చెబుతాను. ఎప్పటి వరకు దేవుడు నన్ను ఉపయోగించుకుంటే అప్పటి వరకు నేను మాట్లాడుతూ ఉంటాను, చెప్తూ ఉంటాను. అటు వాక్యం ఇటు ఉదాహరణ, అటు వాక్యం ఇటు ఉదాహరణ 2 ఇస్తూ ఉంటాను. యేసుక్రీస్తు వాక్యం చెప్పినప్పుడు ఉపమానం లేకుండా ఏ వాక్యం చెప్పలేదని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఉందా లేదా? వాళ్ళకి అర్థమయ్యే శైలిలో చెప్పాడు ఆయన. ఆ రీతిగా చెప్పే కృపనిచ్చాడు దేవుడు. ఎంత బలహీనంగా ఉన్నా కూడా మాట్లాడతానండి. ఆ బలహీనత ఎటుపోద్దో నాకు తెలియదు. ఎంత నీరసంగా ప్రారంభిస్తానో అంత శక్తిని పొందుకుంటాను. ఎందుకు అంటే అప్పుడు మా అన్నాను అన్నమాట, సహజ ప్రమాణాన్ని నేను 7 సంవత్సరాల నుంచి ప్రారంభించి ఉంటానమ్మా అన్నాను అన్నమాట. ఎందుకంటే నేను విన్నది ఇతరులకి చెప్పేదాకా నేను నిద్రపోయేదాన్ని కాదు. నాకు నిద్రపోవడం అంటే అది కాదండి, చెప్పకుండా ఉండలేకపోయేదాన్ని. అది నిద్రపోవడం అంటే నేను వాక్యం విన్నానంటే అది ఇతరులకి చెప్పేసేయాలి. చెప్పేస్తేనే నాకు మనసు బాగుండేది. చెప్పకపోతే నాకు ఏదోలా ఉండేదన్నమాట. నేను వినేసి అలా స్టోర్ చేసుకునేదాన్ని కాదన్నమాట అండి. ఎప్పుడైనా సరే
ఒక బావిలో నీళ్లు తోడకుండా అలా వదిలేస్తారనుకోండి, ఆ బావి ఏమవుతుంది చెప్పండి? నీళ్లు పాడైపోతాయా ఉంటాయా? పాడైపోతాయి. మంచి బావే, మంచి నీరే, కానీ దాన్ని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని తోడేస్తూ ఉండాలండి, తోడేస్తూ ఉండాలి. అవి తోడే కొలది లోపల నుంచి అవి ఉప్పుకుతూ ఉంటాయండి. దేవుని కొరకు ఎప్పుడైతే మనం ప్రవహిస్తున్నామో, చెప్తున్నామో, దేవుడు మనల్ని నింపుతూ ఉంటాడు. వాక్యం వినడమే కాదు, వాక్యం చదివేదాన్ని, చదవడమే కాదు, ధ్యానించేదాన్ని, ఇతరులకి చెప్పేదాన్ని. ఒక్క పని చేయలేదండి నేను. కేవలం వినే నేను చెప్పలేదు, కేవలం చదివే నేను చెప్పలేదు. ఇవన్నీ కూడా ఇవన్నీ నాకు తెలియదు. వాక్యం విని ఇతరులకు చెప్పాలని నాకు తెలియదు, వాక్యం చదివి ధ్యానించాలని నాకు తెలియదు. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నా చేత జరిగించాడండి. ఇవన్నీ కరెక్ట్ అని నాకు తెలిసేటప్పటికి నేను పెద్దదాన్ని అయిపోయాను. అప్పుడు తెలిసింది నాకు ఇవన్నీ చెయ్యాలని. మరి ఇవన్నీ ఇలా చెయ్యాలని నాకు తెలియదు కదా. ఎలా చేశాను ఇవన్నీ? ఎలా చేశాను నేను? పరిశుద్ధాత్మకి నేను లోబడ్డాను కనుక పరిశుద్ధాత్ముడు నన్ను ఏం చేస్తున్నాడో ఆయన నడిపిస్తున్నాడు. నేను ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలియపరుస్తున్నాడు ఆయన. సెలవు వస్తే బైబిల్ పట్టుకుంటే 3 గంటలు 4 గంటలు అలా కూర్చునేదాన్ని పట్టుకుని. మా అమ్మగారు భయపడేవారు, ఏంటి ఈ అమ్మాయి బైబిల్ పట్టుకుంటే వదలట్లేదు, ఏమవుద్దో ఏంటో అని ఆమెకు భయం అనిపించేది అన్నమాట. ఎందుకు భయం? ఈమె ఏమైపోద్దో, ఏ పాస్టమ్ అవుతుందా ఏంటి ఈ అమ్మాయి, ఎవ్వరు ఇలా చదవట్లేదు, పెద్దలు ఉన్నారు సంఘంలో, పెద్దలు చదవట్లేదు, ఎవరు విశ్వాసులు చదవట్లేదు. ఎందుకంటే బైబిల్ ఎంతవరకు అంటే బైబిల్ మందిరంలోకి తెచ్చేంతవరకే, ఇంటికి వెళ్ళాక జాగ్రత్తగా ఒక గూట్లో పెట్టడం వరకే. మళ్ళీ ప్రార్థన రోజున అటు ఇటు దురుపుకొని మళ్ళీ బైబిల్ పట్టుకెళ్ళిపోవడం అంతే. బైబిల్ ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకి? చదవాలి. ప్రతిరోజు చదివే విధానం వేరు. సెలవు వచ్చినప్పుడైతే 2-3 గంటలు చదివేదాన్ని. పరిశుద్ధాత్ముడు నేను కలిసి ఎక్కడికి వెళ్ళిపోయేవాడమో మాకే తెలియదు అన్నమాట. మనిషిని అక్కడే ఉండేదాన్ని, నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలిసేది కాదు. మా అమ్మ ఏంటి ఎంతసేపు చదువుతుంది ఏంటి అనేసి నన్ను టెస్ట్ చేయడానికి నన్ను పిలిచేదాన్ని. పిలిస్తే నాకు కనపడింది కాదు. ఎంత దూరంలోని, ఇక్కడే, ఎంత దూరం ఉండేదాన్ని, ఎంత దూరంలో నుంచి పిలిస్తే నాకు కనపడేది కాదు. అంటే నా శరీరం అక్కడ ఉంది కానీ నా ఆత్మ ఎక్కడ ఉంది? ఆయన నేను కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. నోవహు ఆయనతో కూడా నడిచెను. ఆనోకు దేవునితో కూడా నడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడాక? పరలోకానికి వెళ్ళిపోయాడాక. వెళ్ళిన తర్వాత ఇంక నేనేం వెళ్తాను ప్రభా భూమి మీదకి, నేను వెళ్ళను, ఇంకెక్కడే ఉంటాను నేను అన్నాడు. ఆ నోవహు మనవడే నోవహు, ఆనోకు మనవడే నోవహు. అందుకే తాతయ్య అన్నీ చూసి ఆ భక్తి అంతా ఈయనకు వచ్చేసింది అన్నమాట. మా తాతయ్య ఇలా ఉండేవారు కదా అని. మనవలు ఎప్పుడు కూడా తాతయ్యలు గమనిస్తారండి. తాతయ్యలకి మనవల మీద ఉంటుంది, కొడుకుల మీద కూతుల మీద కంటే మనవల మీద ఎక్కువ ఉంటుందండి ప్రేమ. అయితే ఆ రీతిగా ఆయన చూసి ఈయనకి భక్తి వచ్చింది. భక్తి వచ్చేటప్పటికి ఈ రీతిగా ఆయన ఏమయ్యాడు? రక్షించబడ్డాడు. ఆ కాలంలో నీతిమంతుడిగా అయిపోయి ఆయనతో కూడా నడుస్తూ నీతిగా తయారైపోయి ఆయన కుటుంబంతా రక్షణలోకి తెచ్చేసుకున్నాడు అన్నమాట. ఈ రీతిగా ఈ అమ్మాయి కష్టజీవండి. ఏంటిమే? కష్టజీవి. ఎంత కష్టజీవి కాకపోతే అన్ని బిందులు దిగుడు బావిలోకి దిగి మెట్లెక్కుకుంటూ పైకొచ్చి అన్ని ఒంటుల దాహాన్ని తీర్చిందంటే ఆమె సామాన్యముగా కష్టపడిన వ్యక్త. ఎంత శ్రమ పడితే అంత పని చేయగలదు.
మీరు గమనించండి. మనకు ఏదో కొంచెం కష్టపడిపోయి మనం అనుకుంటాం అన్నమాట, బహుమతులు వచ్చేయాలనుకుంటాం. మనం ఏమనుకుంటాం, కొంచెం కష్టపడతాం, మనం బహుమతి వచ్చేయాలంటాం. వచ్చేస్తుందండి అక్కడని. మరి సాధన చెయ్యొద్దు. ముఖ్యంగా పరిశుద్ధాత్ముడితో మనకి సన్నిహిత సంబంధం ఉండాలి. పెండ్లి కుమార్తెని సిద్ధపరిచేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అందుకే పరిశుద్ధాత్ముడికి మనం లోబడాలి, విధేయత చూపించాలి, ఆయన చెప్పింది చెయ్యాలి. మన సమయం ఆయన కొరకు ఖర్చు పెట్టాలి, మన ధనాన్ని ఖర్చు పెట్టాలి, మన బలాన్ని ఖర్చు పెట్టాలి, మన ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టాలి. ఇన్ని చాలా ఖర్చు పెట్టాలండి దేవుని కొరకు. ఇన్ని ఖర్చు పెట్టకపోతే ఎలాగొచ్చేస్తాం మనం? గోల్డ్ మెడల్ ఎలాగొచ్చేస్తుంది? తినేసి పడుకుంటే గోల్డ్ మెడల్ వస్తుందా? అటు ఇటు 2 సార్లు బైబిల్ చదివితే వస్తుందా? చెప్పండి. ఏం చేయాలి? శ్రద్ధ ఉండాలి, శ్రద్ధగా బైబిల్ చదవాలి. దేవుని పని ఏ పని చేసినా శ్రద్ధగా చెయ్యాలి, మనసు పెట్టి చెయ్యాలి. ఎలా చేస్తున్నామో దేవుడు చూస్తాడు. మార్కులు పడతా ఉంటాయి మనకు పైన. మనుషులు మార్కులు వేయటం వేరు, మనకి దేవుడు మార్కులు వేయటం వేరు. చాలామంది అందమైన కన్యకలు చూశాడు ఆయన, కానీ వర్కౌట్ అవ్వాల. ఈ అమ్మాయి కష్టజీవి. ఇప్పుడు ఆ యజమానుడికి తగిన కోడలు రావాలి. ఆ అమ్మాయి కష్టజీవై ఉండాలి. అంటే ఆయనకి అంతమంది పనివారున్నా ఆమెకు అన్ని పనులు వచ్చి ఉండాలి. ఒకవేళ వర్కర్స్ రాకపోతే ఇంకా ఆమె రోజులు వండుకునే స్థితిలో లేదనుకోండి, మరి ఎలా ఉండాలి అప్పుడు? ఆమె ఫ్యామిలీ ఎలా ఉండాలి? ఆకలితో ఉండాలా? చెప్పండి. అటు వంట పని రావాలి, ఇంటి పని రావాలి. వర్కర్స్ ఒకవేళ ఒక్కోసారి కావాలని ఏమైనా చేసినా అవన్నీ పనులు చేయగలగాలి. ఎక్కడా కూడా లోటు రాకూడదు అక్కడ. అలాంటి అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి కష్టపడే వ్యక్తి కాదా చూశాడు. ఆ అమ్మాయి జాలి కలిగిన మనసా కాదా చూశాడు. మరి దాహానికి అడిగితే నీళ్ళు ఇచ్చింది కదా. అయ్యో వీళ్ళు తాగారు, ఈ ఒంటికి కూడా దాహం వేస్తుంది కదా అని అనుకుని మరి నీళ్ళు ఇచ్చింది కదా. అన్ని నీళ్లు తోడాలి అంటే ఆ అమ్మాయికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి? ఉండాలా వద్దా? మన మొదట స్త్రీల సదస్సుకి మనం పిలిచిన ఆవిడ, నేను మధ్యాహ్నం వరకు ఉండనండి, నేను వెళ్ళిపోతాను అన్నారు ఆవిడ. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, ఇదేంటి ప్రభు ఇలా అంటుంది అని చెప్పేసి నా మనసులో బెంబేలెత్తిపోయాను అన్నమాట. అప్పుడు ఎక్కడైతే పెట్టామో ఆ చర్చి పాస్టర్ అమ్మగారు అన్నారు, శర గారు నాకు ఒక 10 నిమిషాలు పావు గంట నాకు సాక్ష్యం చెప్తానమ్మా, నాకు ఇవ్వండి అన్నారు. అలాగేనమ్మా అన్నాను. అప్పటి వరకు ఈవిడ వెళ్ళిపోతారన్న విషయం నాకు తెలియదు, పిలిచిన ఆవిడ వెళ్ళిపోద్దని నాకు తెలియదు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా పాపని పంపేశాను అనమాట. వెళ్ళి ఆంటీ గారికి భోజనం పెట్టేయమ్మా గుడి గారికి అనేసి ఇంటి దగ్గర ఆవిడకి వాళ్ళకి ఏర్పాటు చేసాము. తర్వాత ఆవిడకి బట్టలు అయ్యి కొన్నాము. ఇలాగా వాళ్ళకి చేయాల్సినవన్నీ చేశాను అనమాట. నాకేమనిపిస్తాయి చేశాను నేను అవన్నీ. నేను ఎవరినో చూసి చేయలేదనండి, నేను ఎవరినో చూసి ఏది కూడా చేయను. నేను దేవుడు నాకు ఏమనిపిస్తే, ఏ ప్రేరేపణ నాకు ఇస్తే అదే నేను అమలు జరుగుతాను అన్నమాట. అలాగన్నీ చేసి ఆ కానుక కూడా ఒకవేళ నేను ఉండను అని చెప్పేసి ఆ కానుక కూడా ఇచ్చాను అన్నమాట. వీళ్ళు భోజనాలు చేసేసి పడుకున్నారన్నమాట. పడుకుని ఎందుకే వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పారట. అమ్మ మేము వెళ్ళిపోతాం, మేము ఉండమని చెప్పారట మా పాప. ఇలాగట మమ్మీ ఇంకా ప్రాణం నీరైపోయిందండి నాకు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అనేక మంది ప్రజలు వచ్చేసారు,
వాళ్ళకి వాక్యం ఎవరు చెప్తారు? ఇప్పుడు నాకంత ధైర్యం లేదు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లా. ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ నాకు. ఇంకా ఇంటి దగ్గర నుంచి ఆ గ్రౌండ్కి నడుచుకుంటూ వెళ్తున్నాను. దుఃఖం, గుండెల నిండా దుఃఖం, గొంతులోకి వచ్చేస్తుంది దుఃఖం. కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కళ్ళు నీళ్ళు నిండిపోయినాయి. ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏంటి ప్రభువా ఇలా చేసావు, ఏంటి ప్రభువా ఇలా చేసావు? ఈ మీటింగ్ పెట్టమని చెప్పింది మీరే. మీరు పెట్టమంటే నేను పెట్టాను. వాళ్ళేమో వెళ్ళిపోతానంటున్నారు. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు అక్కడ? ఏం చెయ్యాలి ఇప్పుడు అని ప్రార్థన మనసులో ఏడుస్తున్నాను అన్నమాట. అలాగా మనిషినైతే అలా వెళ్తున్నాను, కానీ నా హృదయంలో చాలా దుఃఖంతో నిండిపోయి ఉన్నాను అన్నమాట. వెళ్ళేసరికి వెళ్ళాను, ఇలా కూర్చోంటుంటే వందనాలండి షారా గారు అని ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ పాస్టర్ అమ్మాయి. గతంలో కొంచెం నాకు తెలుసు అన్నమాట. మేము మట్టతేగలో చేసినప్పుడు మేము ఒకే చర్చికి వెళ్ళేవాళ్ళం అనమాట. వాళ్ళకి పాంప్లెట్ పంపిస్తే మొత్తం మీద వాళ్ళ భర్త భార్యలు ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఫ్యామిలీ. ఆవిడ వచ్చి ప్రైజ్లాడండి అని చెప్పారు. నాకు ఒక పావుగంట టైం ఇవ్వండి అన్నదాన్ని. పావుగంట ఏంటండి, గంట తీసుకోండి అన్నారు. అయిపోయి అంతసేపు వద్దండి, ఆల్రెడీ పాస్టర్ అన్నాను. అంతసేపు వద్దండి బాబు, నేను అంతసేపు చెప్పలేను, ఒక పావుగంట చాలు నాకు అన్నారు. ఆ చర్చి పాస్టర్ గారు 10 నిమిషాలు పావుగంట ఇమ్మన్నది. లేదండి గంట తీసుకోండి అన్నాను. అంటే చెరుకో గంట చెప్పేది ఇంకెంతసేపు ఉండదు కదా ఇంకా అని నేను అనుకుంటున్నా. నేను అనుకునేది వేరు, దేవుడు అనుకునేది వేరు. నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు అంటాడు. నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అంటాడు. నీ మార్గాలు వేరు, నా మార్గాలు వేరు అంటాడు ఆయన. 2 గంటలు ఇద్దరు చెప్పేస్తే ఇంకా ఎలాగో అవగొట్టేద్దాం అనుకున్నాను నేను. దైవ చిత్తం అది కాదు. ఆవిడ పాస్టర్ అమ్మే, ఈవిడి పాస్టర్ అమ్మే. ఎందుకే నేను పాస్టర్ అమ్మని ఇంకా అవ్వలేదు నేను. అయితే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అలాగే దుఃఖంగా కూర్చున్నాను. ప్రారంభం అయిపోయింది, నెక్స్ట్ మీటింగ్ ప్రారంభం అయిపోయింది. అయిపోయాక పాటలు పాడాం. మన టీం అంతా కలిసి ఆరాధన చేసామండి. చిన్నోళ్ళు లేరు, పెద్దోళ్ళు లేరు, అందరూ కలిసి ఏకంగా ఆరాధన చేసాం. ఆరాధన చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి టైం ఇస్తే ఆమె పావుగంట, ఈమో పావుగంట కాబట్టి చెప్పారన్నమాట. మరి మిగతా టైం ఎలాగా చెప్పడం అంటే మన నోటుకొచ్చిన మాటలు చెప్పడం కాదండి. నోటుకొచ్చిన మాటలు చాలామంది చెప్తారు, అయిగా చెప్పాల్సింది. తన బిడ్డలకి ఏం పెట్టాలి? అక్కడ ఆహారం పెట్టాలి. అయితే ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఏం చేయను ప్రభువా అనుకుని వాళ్ళిద్దరూ చెప్పేసరికి కూర్చుండిపోయారు. నేను లేచాను, మైక్ పట్టుకున్నానండి, ప్రార్థన చేశానండి. నా నోరు తెరిచాడు దేవుడు. నాన్ స్టాప్గా మాట్లాడడం ప్రారంభించాను. హల్లెలూయా. వాళ్ళిద్దరిదే పనిచేయలేదు, నాది పనిచేసింది అక్కడ. అంటే ఆవిడ్ని కూడా పిలవడం దైవ చిత్తం కాదు. అంటే ఎవరినో పిలుస్తారు కదా, నేను పిలిచాను తప్ప ఆవిడని కూడా పిలవకూడదు అక్కడ. నేనే అక్కడ వాడబడాలన్నమాట అండి. కానీ నేను అలా అనుకోలేదు. నేను మీటింగ్ అంటే బయట వాళ్ళు పిలవాలి కదా అని చెప్పేసి నేను పిలిచేశాను. మా టీం వాళ్ళు అన్నారు, మీరు మాట్లాడతారని మేము ప్రార్థన చేస్తే మీరెవరో ఎందుకు పిలిచారన్నారు. వీళ్ళు మీరు ఈ 4 గోళ్ల మధ్య మాట్లాడుతున్నారు, వీళ్ళకే తెలుస్తుంది. కానీ మీరు అనేక మందికి మీరు చెప్పాలి. చాలామందికి ఈ విషయాలు తెలియట్లేదు. మందిరాలకు వెళ్తున్నారు, వస్తున్నారు తప్ప తెలియట్లేదండి. అందుకే మీ మాటలు అనేక మందికి వినాలని మేము ప్రార్థన చేస్తుంటే మీరు ఆవిడని ఎందుకు పిలిచారన్నారు. ఏమో అలా అని నాకు తెలియదు, మరి బయట వాళ్ళే కదా పిలుస్తాము అని పిలిచాను అన్నాను. వీళ్ళకి చెప్పలేదు నేను. చెప్తే మరి ఇలా చేతురేపోయాడు నాకు తెలియదు. అయితే ఏది ఏమైనప్పటికైనా 7-7:30 వరకు మాట్లాడటం జరిగిందండి. మాకు నడుము నొప్పమ్మా, మాకు షుగర్ ఉందమ్మా, ఎంతోసేపు కూర్చోమమ్మా, మరి వస్తాం కానీ 1 గంట 2 గంటలు కూర్చుంటామమ్మా, లేకపోతే మధ్యాహ్నం భోజనం చేసేసి వెళ్ళిపోతామమ్మా అని నాకు చెప్పారు.
అలాగే ఆంటీ గారు రండి, మీరు ఎంతసేపు కూర్చుంటారు, అంతసేపు కూర్చుందరు కానీ రండి అన్నారు. అందరి కొరకు ప్రార్థన చేశామండి. ఇంతకీ నేను కూర్చోలేను అన్న వాళ్ళు ఎంతసేపు కూర్చున్నారో తెలుసా? అయిపోయే వరకు కూడా ఎవరు లేవలేదండి. హల్లెలూయా. ఏమైపోయిందా నడుము నొప్పి, ఏమైపోయిందా షుగర్ నీరసు? దేవుడు కార్యము చేశాడు. అసలు అంతసేపు కూర్చోలేనమ్మా నేను, అంతసేపు ఇలాగమ్మా, అంతసేపు అలాగమ్మా, కానీ అంతసేపు ఎలా ఉన్నానో తెలియదమ్మా నాకు. దేవుడు చాలా కార్యం చేశాడు, దేవుడు చాలా కార్యం చేశాడు. ఇవే సాక్ష్యాలు వచ్చినాయి. దేవుడు కార్యం చేస్తే అది చాలా అద్భుతంగా ఉంటుందండి. మన నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే వాళ్ళు ఎవరు కూర్చుంటారండి? కూర్చోరా. ఉదాహరణ కూడా దేవుడు ఎందుకు చెప్తాడు అంటే అర్థం అవ్వడానికి ఉదాహరణ ఇస్తూ ఉంటాడు ఆయన. నేను మర్చిపోతాను, నాకు అసలు జ్ఞాపకం ఉండదండి. అలాంటిది ఆ వాక్యానికి కరెక్ట్గా అది ఎప్పుడుదో గుర్తు చేస్తాడు. గుర్తు చేయటం కూడా కాదు, నా నోట్లోకే వచ్చేస్తుంది అది. ఆ టైంకి అది ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కాదు. దేవుని కార్యాలు ఆశ్చర్యాలండి, ఆశ్చర్యాలు. ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడు వస్తుందండి? చేసిన పనే చాలాసార్లు చేయాలి. ఒక్కరోజు, వారం రోజులు, నెల రోజులు చేస్తే వచ్చేది ఎక్స్పీరియన్స్. అవునా కాదా? ఎక్స్పీరియన్స్ అనేటువంటిది చాలా రోజులు, చాలా సంవత్సరాలు. నువ్వు బైబిల్ చదువు, ధ్యానించని నాకు ఎవరో చెప్పలేదు. వాక్యం చెప్పేటప్పటికి శ్రద్ధగా వినేదాన్ని, వాక్యం చదివినప్పుడు శ్రద్ధగా చదివేదాన్ని. ఇతరులకు చెప్పేటప్పుడు కూడా శ్రద్ధగా చెప్తాను, శ్రద్ధగా చెప్తాను. నా దేవుడు నన్ను చూడట్లేదా? నేను ఎలా చెప్తున్నానో, ఎలా చేస్తున్నానో నా దేవుడు నన్ను చూడట్లేదా? ఇర్మియా గారటండి 40 సంవత్సరాలు వాక్యం చెప్తేనంటండి, దేవుని మాట చెప్తే ప్రవచిస్తేనంట ఒక్క ఆత్మ రాలేదంటండి. ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందలేదట. ఎంత విసుగొచ్చేది వాళ్ళకి, చెప్పే వాళ్ళకి ఎంత విసుగొస్తుందో మీరు ఆలోచించండి. కానీ నా దేవుడు నన్ను చెప్పమన్నాడు అని చెప్పాడంట ఆయన. పరలోకం వెళ్ళిన తర్వాత, చనిపోయాక, పరలోకానికి వెళ్ళాక ఆయనకు మంచి పదవిని ఇచ్చాడటండి దేవుడు. చూసిన వాళ్ళు చెప్పారు, పరలోకంలో చూసిన వాళ్ళు చెప్పారు నాకు. ఆయన విలపించే ప్రవక్త అంటారు ఆయన్ని. ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందలేదట. కానీ ఆయన చేసిన పని ఏమన్నా నిష్ప్రయోజనం అయిందా? అవ్వలేదు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలండి, అస్తవ్యస్తంగా చేయకూడదు. మన సొంత పెత్తనాలు ఉండకూడదు. ఆయన ఏం చెప్తే అదే చెయ్యాలి. మనం ఆయన ఏం చెప్తే అదే చెయ్యాలి. ఆయన చెప్పింది మనం చెయ్యకుండా వేరేది చేస్తుంటే దుష్టుడు ఎంటర్ అయిపోతాడు అందులో. తెలుసా? దుష్టుడు ఎంటర్ అయిపోయి ట్రాక్ తప్పించేస్తాడు. మనం వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళనివ్వకుండా మార్గం తప్పిస్తాడు. ఇవన్నీ మీకు తెలియదు, ఇలాంటి విషయాలు మీకు తెలియదండి. దేవుని పని చేస్తున్నామంటే చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. స్పృహలో ఉండాలి, స్పృహలో ఉండి చేయాలి. మనుషుల్ని సంతోషపెట్టడానికి కాదు, దేవుణ్ణి సంతోషపెట్టడానికి చెయ్యాలి. మనుషుల్ని సంతోషపెట్టడానికి చాలా ఉంటాయండి లోకంలో. దేవుణ్ణి సంతోషపెట్టడానికే అవి ఉపయోగపడతాయా? చెప్పండి. నువ్వు సంబంధించిన ఏమైనా ఉపయోగపడతాయండి ఆయన సంతోషపెట్టడానికి?
ఏం చేస్తే సంతోషపడతావు ప్రభువా? వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని ఇస్తే నువ్వు సంతోషపడతావా? లేకపోతే పశువులు ఇస్తే ఇష్టపడతావా? వేలాది గొర్రెల్ని ఇస్తే నువ్వు ఇష్టపడతావా? ప్రేమిస్తావా? అడుగుతున్నాడు. మలాకీలోనా మేకాలోనా ఉంటుంది. అంటే అప్పుడు దేవుడు అంటాడు కదా, అంతా వినేసి, నేనేం చేస్తే ఇష్టపడతానో నీకు తెలియదా? ఓ మనుష్యుడా, ఓ మనుష్యుడా, నువ్వేం చేస్తే నేను ఇష్టపడతానో నీకు తెలియదా? ఇవన్నీ ఎవరివి? ఈ తైలం ఎవరిదే? ఈ పశువులు ఎవరివి? అవి ఎవరివి? ఈ ఎవరివి? ఎవరివి? ఇవన్నీ నాయే కదా. నువ్వు ఇచ్చేదేంటి నాకు? అది నీదనుకుంటున్నావా? మనకి ఇవ్వబడింది ప్రతీది కూడా ఎవరిచ్చారండి? దేవుడిచ్చింది. దేవుడిచ్చిందండి. దేవుడు ఇవ్వకుండా మనకేది జరగదు. నీతిని, న్యాయాన్ని, కనికరాన్ని ప్రేమిస్తున్నానని నీకు తెలియదా? అవి చెయ్యి. ముందు ఏం చెయ్యాలట? నీతిని, న్యాయాన్ని, కనికరాన్ని నేను ప్రేమిస్తున్నానని నీకు తెలియదా అని అడుగుతున్నాడు. నీతి ఏంటో తెలియదు, కనికరం అంటే ఏంటో తెలియదు, న్యాయం అంటే ఏంటో తెలియదు. మన న్యాయం వేరు, దేవుని న్యాయం వేరు. మనం అనుకుంటాం మన లెక్క ప్రకారంగా ఇది న్యాయం అండి అంటాం. మనం కనికరం అంటే ఇదే కనికరం అనుకుంటాం. మనం కనికరం అంటే ఆయన కనికరం ఎవరి మీద ఉంచాడండి? ఒక విధవరాల కుమారుడు చనిపోయాడు. ఆ కొడుకు ఒక్కడే ఉన్నాడు తనకి. ఆ కొడుకు చనిపోయాడు. ఆమె బోరుని ఏడుస్తుంది. ఆ శవాన్ని తీసుకెళ్తున్నారు. అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆయన. గవిని దగ్గరికి తీసుకొచ్చేసాను. గవిని వెలపటికి తీసుకెళ్ళిపోతారు. ఇంకా అక్కడికి వచ్చాడు. ఆ పాడి మీద చెయ్యేసి, చిన్నవాడ లెమ్ము అన్నాడు. ఆయన లేచిపోయాడు. ఆయన అబ్బాయి లేచాడు. ఆ అబ్బాయి ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయిందట. అక్కడ ప్రభు ఉన్నారట. అక్కడ చూసిన ప్రభు ఎక్కడ ఉన్నారు? పక్కన ఉన్నాడు. ఆయన ఎక్కడైనా ఉంటాడు. ఆయన ఈ దగ్గరికి వస్తాడు, నా దగ్గరికి వస్తాడు, ఎక్కడైనా ఉంటాడు ఆయన. నేను అదే ఆశ్చర్యపోయేది. ప్రభు, ఇన్ని కోట్ల ప్రజలు నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావయ్యా? నేను ప్రభు అంటే వస్తావు, ఇంకొకరు ప్రభు అంటే వెళ్తావు. మా అందరినీ నువ్వు ఎలాగ అసలు ఇన్ని కోట్ల ప్రజల్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావయ్యా? మేము కొద్దిమందిని మేము హ్యాండిల్ చేయలేం కదా, నువ్వు ఇంతమందిని ఎలా చేస్తున్నావు ప్రభు? అసలు ఇన్ని కోట్లలో నన్ను ఎంతగా ఎలా గమనిస్తున్నావు నువ్వు నా వరకు వస్తే? అందుకే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఏం దేవుడు అంటే ఆయన? సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకే ఆయన అంటే మనకి ఏముండాలండి? భయం ఉండాలి. మనుషులు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? నిన్ను నన్నుని దేవుడు చూస్తున్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం మనకు ఉండాలండి. ఏ వ్యక్తి అయితే దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం ఉందో, తప్పు చేయడానికి ఇష్టపడ్డో, పాపం చేయడానికి ఇష్టపడ్డో, ఎటువంటి వాటికి కూడా ఆ వ్యక్తి చోటివ్వడండి. పాపానికి, సాతానికి సంబంధించిన దానికి, లోకానికి సంబంధించిన దానికి వాళ్ళ హృదయంలో చోటు ఉండదు. మీరు మీ హృదయంలో నాకు చోటు ఇవ్వలేదు, మీ హృదయంలో నాకు చోటు ఇవ్వలేదు. అందుకే చేయరాని కార్యములు చేయడానికి మీకు భ్రష్ట మనసుని మిమ్మల్ని అప్పచెప్పేశానంటాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన దానికి మనం లోబడకుండా, విధేయత చూపించకుండా
మన సొంత పెత్తనాలు ఎప్పుడైతే మనం చేస్తున్నామో మనల్ని ఎవరికి అప్పగిస్తాడటండి? భ్రష్టాత్మ వచ్చేస్తుందండి. భ్రష్టులు అయిపోతారు. ఇంకా వాళ్ళకి నిజమేంటో తెలియదు, అబద్ధమేంటో తెలియదు, ఏదేంటో తెలియదు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, అది కరెక్టో కాదో తెలియదు, ఏం తెలియదండి. ఇంకా ఎందుకని తెలియట్లేదు? పలుమార్లు ఆయన మాట్లాడాడు. మాట్లాడినా మరి ఏం చేయలేదట? మీరు మెడ వంచని వారు. రోమీలకు రాస్తే ఏమని చెప్తున్నాడు పౌలు గారు? మీరు మెడ వంచని వారు, మెడ వంచని వారు. అయితే ఆయనకి లోబడే మనస్తత్వం మన దగ్గర ఉండాలండి. దేవునికి లోబడే మనస్తత్వం ఉండాలి. మనకి మనం తగ్గించుకునే స్వభావం ఉండాలండి. ఒకసారి ఎవరంటే ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్తూ, అప్పుడు మా చిన్నప్పుడు ఆయనే వాక్యం చెప్తూ ఉండేవారు. 6:30 7కి వచ్చేదండి. అందరం వినేవాళ్ళం. విన్నప్పుడు ఆయన ఒక మాట ఏం చెప్పారంటే, తగ్గింపు గురించి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతుంటే ఏం చెప్తారు ఆయన అని శ్రద్ధగా వినేదానండి వాక్యం. ఏదో మీటింగ్ జరుగుతుందంట. మీటింగ్ జరుగుతుంటే అందరూ వెళ్ళి చైర్స్ వేశారటండి. చైర్స్ వేస్తే చైర్లో కూర్చోకుండా కొంతమంది కావాలని ముందుకొచ్చి కూర్చున్నారటండి. ఏం చేశారట? కావాలని ముందుకొచ్చి కూర్చున్నారంట. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, వాళ్ళ చైర్స్ వేసినప్పుడు చైర్లో కూర్చోవాలి కదా, వీళ్ళు కావాలని ముందుకొచ్చి కింద కూర్చుని మేము ఎంత తగ్గించుకున్నామో చూడండి అంటున్నారు వాళ్ళు. తగ్గించుకున్నాం అనుకుంటే హెచ్చించుకున్నారు వాళ్ళు అని చెప్పారండి. ఏంటి ఇలాంటి హెచ్చింపు కూడా ఉంటుందా అని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మీ గురించి కాదమ్మా, మీరు ఫీల్ అవుతుంది. ఆ రీతిగా ఆ రకమైన మనసు ఉంటుందటండి. నేను తగ్గించుకున్నానని వారికి ఏది చేస్తే అదే మనం ఫాలో అవ్వాలన్నమాట. అక్కడ ఏం చేశారు అదే మనం ఫాలో అవ్వాలి. అంతే తప్ప నేను తగ్గించుకున్నానని మనం అనుకోవడం కాదు. తగ్గింపు అనేటువంటిది ఏంటో మనకు తెలియాలి ముందు. తగ్గింపు అంటే ఒక చోటకి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది మనం చెయ్యాలండి. అది తగ్గింపు అంటే. వాళ్ళు ఒకటి చెప్తే మనం ఇంకోటి చేస్తే దాన్ని తగ్గింపు అని ఎలాగంటారు? దాన్ని అన్నం ఇలా కూడా ఉంటుందా అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే తగ్గింపు అంటే ఒక ఆవిడ అంటది కదా, ఒక అబ్బాయి చిరిగిపోయింది సర్ట్ వేసుకున్నాడండి. చిరిగిపోయింది, వాళ్ళ అమ్మగారు ఏదో కొనలేదేమో, మొత్తం మీద అది వేసేసుకున్నాడు. ఆ అబ్బాయి వేసేసుకొని మొత్తం మీద తిరుగుతున్నాడు. తిరుగుతుంటే ఒక ఆశ్రమం అంటారు కదా, నిజంగా అబ్బాయికి అంత దేనప్పమండి. చిరిగిపోయి సర్ట్ వేసుకుని ఊరంతా తిరుగుతున్నాడు. ఎంత దేనప్పం, చిరిగిపోయిన సర్ట్లో దేనప్పం కనపడుతుంది. అది అర్థమైందా? దేనత్వం హృదయంలో ఉండాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడైన మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తున్నాను అంటున్నాడు ఆయన. ఎక్కడ నలగాలట? హృదయం విరిగి నలిగిపోవాలటండి. ఎప్పుడు విరిగి నలిగిపోద్ది? ఇతరుల మాటల వలన, వాళ్ళు చేసే చేష్టల వల్ల, వాళ్ళ ప్రవర్తన వల్ల ఏమైపోద్ది? మనసు విరిగి నలిగిపోతుందండి. విరిగి నలిగిపోయింది. ఇంకేమన్నా అందులో కొత్తత్వం ఉంటుందండి? ఇంకా ఏం ఉండదు. ఇంకా అది మెత్తగా అయిపోద్ది. రాతి గుండెని మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాను అన్నాడు ఆయన హెస్కేల్లో. అవునా కాదా? రాతి గుండెని మీలో తీసేస్తాను, మాంసపు గుండెని పెడతాను. మాంసపు గుండె పెట్టినప్పుడు మెత్తగా ఉంటుందండి. ఆ హృదయం ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది అన్నమాట. మన గుండె ఎలా ఉండాలి?
రాయిలా ఉండకూడదు, బండలా ఉండకూడదు, మొండిగా ఉండకూడదు, మెత్తగా ఉండాలన్నమాట. మెత్తని మనస్సు, మెత్తని మనస్సు. ఆ విధవరాల మీద ఆయన కనికరపడ్డాడు. కనికరపడి అతనికి ఏమి ఇచ్చాడు? జీవాన్ని ఇచ్చాడు. అలాగే 3 రోజుల మీటింగ్లో అలా ఉండిపోయారు ప్రజలు. ఆయన కొండ మీద కూర్చుని ప్రసంగం చేశాడు. అలా ఉండిపోతే 3వ రోజుని ఇంకా వాళ్ళని వదిలేయండి ప్రభువా, వెలుగుండగా వెళ్ళిపోతారు, ఆ గ్రామాలకి వెళ్ళి ఎవడ కొనుక్కుని తింటారు వాళ్ళు, 3 రోజుల నుంచి ఏమీ లేదు కదా వాళ్ళకి ఫుడ్డు అని చెప్పేసి వాళ్ళ దగ్గర వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్డుని తినేస్తున్నారు. రొట్టెలు అవి చేసుకొని తెచ్చుకుంటారు కదా వాళ్ళు, ఆ రొట్టెలు తినేస్తున్నారండి. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడని సాతానుతో దేవుడు చెప్పాడు. ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తినమన్నాడు సాతాను 40 రోజులు ఉపవాసం ఉన్నాక. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడని చెప్పాడు ఆయన. చెప్తే ఆ మాట ఎక్కడ నెరవేరింది? చిన్న పిల్లాడు, చిన్న పిల్లలు సర్వసాధారణంగా దేని మీద ఉంటుందండి? తిండి మీద ఉంటుంది కదా, వాటి మీద ఉంటుందా? తిండి మీద ఉంటుంది. ఆ తినకుండా వాడు ఏం చేశాడంటే అలా ఉంచేశాడంట. ఎందుకని? దేవుని యొక్క వాక్యాన్ని తింటున్నాడు. ఏం తింటున్నాడు? వాక్యాన్ని తింటున్నాడండి. ఆ వాక్యాన్ని తిని ఆడికి ఈ శరీరాకలి లేదు, శరీరాకలే లేదు. దేవుడు ఎంత మనల్ని క్షమిస్తున్నాడంటే అండి, మనం ఫుల్గా తినేసి వచ్చి మందిరంలో కూర్చొని ఆయన క్షమిస్తున్నాడు. మా చిన్నప్పుడు ఆకలితో కూర్చుని వెళ్ళివ్వండి. అలాగా భోజనం మీదకే వెళ్ళింది కాదు మా మైండ్. ఇప్పుడు పరిస్థితులను బట్టి మరి బీపీలు, షుగర్లు అయ్యి మనుషులకు వచ్చేసినాయి కదండి. అందుకే దేవుడు ఎంత తగ్గింపులోకి వచ్చాడంటే, నువ్వు ఫుల్గా తినేసినా శ్రద్ధకి నమ్మన మాటలు అవి గుండెల్లో పెట్టుకో, ఆ ప్రకారంగా జీవించు అని అంతగా మన పట్ల కనికరాన్ని చూపిస్తున్నాడండి దేవుడు. అందుకే మనం తినేసి వచ్చినా ఏం చేసినా ఆయన ఏం చేయట్లేదు మనల్ని. ఎందుకు నువ్వు ఉపవాసం ఉండట్లేదని ఏమన్నా తగిలిస్తాడా? మనల్ని తగిలించట్లేదు. మన బలహీనతలు ఎరిగిన దేవుడు మనల్ని ఏం అనట్లేదు. తినొచ్చినా తాగొచ్చినా ఏం చేసినా, తాగొచ్చినా అంటే మళ్ళీ వేరే అనుకోకుండా మంచిది ఏమీ అనట్లేదు ఆయన. వాళ్ళని చూసి కనికరపడి మీరే వాళ్ళకి ఆహారం పెట్టండి. మేము ఎక్కడ తేగలం ఇంతమందికి ఆహారం? ఎన్ని రొట్లు పడతాయి వీళ్ళకి? ఎంత అవుతుంది? అది ఇదని లెక్కలు కడుతున్నారటండి వీళ్ళందరూ శిష్యులు. అప్పుడు ఒక పిల్లోడు లేచి, ఇదిగోండి నా దగ్గర ఉన్న 5 రొట్లు 2 చేపలు అన్నాడండి. ఊరుకోరా, 5 రొట్లు 2 చేపలు ఏమి సరిపోతారా? కూర్చో మహా లేచిపోయాడు కుర్రాడు, వీడి దగ్గరే ఉన్నట్టు అని. పెద్దోళ్ళకి బాగా చిన్నపిల్లలు తినడం అలవాటు కదండి, తిట్టేశారండి. ఆయన తిట్టేసిన పమ్మడు ఏం ఫీల్ అవ్వలేదండి. ఫీల్ అవ్వకుండా అప్పుడు ప్రభు అన్నారంటే, ముందు ఆ పిల్లోడి దగ్గర ఉన్న రొట్లు పట్టురండి అన్నాడంట. ఎవరిని కోపడ్డారో, ఎవరిని తిట్టారో, ఎందుకు తెలివి లేనిది వాడికి కాదు, మీకు లేదు తెలివి అన్నట్టుగా ఆ పిల్లోడు రొట్లు అవి తెమ్మని అవి విరిచి ఆశీర్వదించి, ఇప్పుడు పంచిపెట్టండి, 50 మందిని 100 మందిని లైన్గా కూర్చోమనండి, అప్పుడు వాళ్ళకి పంచిపెట్టండి అంటే పంచిపెట్టారనమాట. పంచిపెట్టిన తర్వాత తినేసారు, తృప్తిగా తిన్నారంట. మిగిలిన పోగు చేయమన్నాడు, 12 గంపలైనవి, ఈ 12 మంది తీసుకోండి అన్నాడు. తీసుకున్నారు, వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడైనా ప్రభువు ఇలా మాట్లాడుతున్నాడు అనేటట్టు ఇక్కడ పర్యాటకం మొదలెట్టారంట. అలాగా కొన్నిసార్లు పెట్టాడండి ఆయన. ఆ తర్వాత అంటాడు కదా, ప్రభు వాళ్ళు వస్తున్నారంటే అది అన్నాడండి. వాళ్ళు రొట్టె మొక్కల కోసం వచ్చి వాళ్ళు నా కోసం రావట్లేదు, నా మాటల కోసం రావట్లేదు, వాళ్ళు రొట్టె మొక్కల
స్వస్థతల కోసం వస్తారటండి. కొంతమంది ఏమో ఇంకో రకంగా దేవుడి దగ్గరికి వెళ్తే ఇలా జరుగుద్ది అని వస్తారంట. కానీ మనం మందిరానికి ఎందుకు వెళ్ళాలండి? దేవుడి గురించి వెళ్ళాలి, దేవుని యొక్క మాట వినడానికి వెళ్ళాలి. నేను ప్రార్థన అదే చేసుకునేదాన్ని చిన్న వయసు నుంచి. ప్రభువా, నీ మందిరానికి వస్తున్నాను, నాతో మాట్లాడు తండ్రి. ఈరోజు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో, నాకేం చెప్పాలనుకుంటున్నావో, నేనేం చెయ్యాలో నాతో చెప్పు నాయన, నాతో మాట్లాడు ప్రభు అని నేను ఇంటి దగ్గర వారం ప్రార్థన చేసుకుని వెళ్ళేదాన్నండి. సోమవారం నుంచి ప్రార్థన చేస్తే ఆదివారం ఉదయం ప్రార్థన చేసుకుని వెళ్ళేదాన్ని మందిరానికి. శ్రద్ధగా విన్నాను, మనసులో పెట్టుకున్నాను, ఇతరులకి చెప్పాను, నేను ధ్యానించుకునేదాన్ని. ఆ వాక్యం మరలా వారం వాక్యం వినేంత వరకు ధ్యానించేదాన్ని. ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నారా మీరు? ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? ధ్యానించడానికి మీకు ఎందుకు ప్రాబ్లం అయిందో చెప్పనా? యూట్యూబ్ నుండి వాక్యాలు వస్తున్నాయి కదా, అవి చూసుకుంటూ ఉండిపోతున్నారు. మీరు ఎటు కాకుండా అయిపోతారు అలాగా. ఎందుకంటే ఒక అతనేమో అభిషేకం కలిగినోడు చెప్తాడు, ఇంకో అతనేమో అభిషేకం లేనివాడు చెప్తాడు, ఇంకొక అతనేమో మారు మనసు లేనివాడు చెప్తాడు, ఇంకో అతను మారు మనసు కలిగినోడు చెప్తాడు. మీరు ఇవన్నీ వినేసేటప్పటికి మీ మనసు గందరగోళానికి గురైపోయి ఏది అనుసరించాలో ఏది అనుసరించకూడదు మీకేం అర్థం కాకుండా అయిపోతారు. అర్థమైందా? అందుకే సంఘములో దేవుడి చేత ఏర్పాటు చేయబడిన సంఘ కాపరి చెప్పింది మీరేం చేయాలి? శ్రద్ధగా వినాలి, దాన్ని ధ్యానించాలి మనసులో. పశువు గడ్డి వేసిన వెంటనే గబగబా తినేసి దాన్ని నెమరు వేసుకుంటుంది, అది తీరిగ్గా పడుకుని. అలాగే నెమరు వేసుకోవాలి మీరు, అంతే తప్ప ఎవరేం చెప్తున్నారు ఎందుకంటే ఎవరిని దుష్టుడు వాడుకుంటున్నాడో మీకు తెలీదు, ఎవరు దేవుడు వాడుకుంటున్నాడో మీకు తెలీదు. ఆ గ్రహించేంత కెపాసిటీ మీకు లేదు. చివరికి మీ పరిస్థితి అధ్వానం అయిపోతుంది అలా చేశారంటే. నేనేదో కావాలని చెప్పట్లేదు ఈ మాటలు, మీ మేలు కోరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు హెచ్చరిక చేస్తున్నాడు. హెచ్చరిక అంటే ఎంత డేంజరో తెలుసా? వరదలు వచ్చేటప్పుడు హెచ్చరికలు ప్రారంభమవుతాయి. ప్రథమ హెచ్చరిక, రెండో హెచ్చరిక, మూడో హెచ్చరిక తర్వాత ఇంకేమీ ఉండవు. మొదటి హెచ్చరిక చేసినప్పుడే మీకు సురక్షితమైన ప్రాంతంలో మీకు ఏర్పాటు చేయబడింది, అక్కడికి వచ్చేసేయండి మీరు అని చెప్తారు. అవునా కదా? కొద్దిమంది వెళ్తారండి. రెండోసారి హెచ్చరిక చేసేటప్పటికి కొంతమంది వెళ్తారండి. మూడో హెచ్చరిక చేసేటప్పుడు అప్పుడు మామూలుగా చెప్పరాడు. ఎలా చెప్తారు? చావాలనుకుంటున్నావా? బ్రతకాలని లేదా నీకు? సురక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేస్తే అక్కడ రావడానికి ఏమైంది నీకు? చస్తావా ఇక్కడ అని వాళ్ళని బలవంతంగా చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోతారు. బాబాయ్ నేను రాను, నా ఇల్లు ఏమైపోద్దో, నా వాకులు ఏమైపోద్దో అనుకున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు, కొట్టుకుపోతారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళు అలా అవ్వకూడదే అనే కదా సురక్షిత ప్రాంతాల్లో ఉండడానికి, తినడానికి అవన్నీ ఏర్పాటు చేస్తుంది కదా. మరి వెళ్ళాలి కదా అక్కడికి. అలాగే దేవుడు కూడా మనకన్నీ మంచిగా ఏర్పాటు చేస్తాడండి, తినడానికి, త్రాగడానికి అన్నీ. ఆ వాక్యాన్ని తిని త్రాగాలి మనం. దేవుడు అన్నీ మనకు ఏర్పాటు చేస్తే మనం ఏం చేస్తున్నాము? అన్య జనాంగం రక్షణలోకి రావడానికి యూట్యూబ్ ద్వారా వెళ్తున్నాయండి వాక్యాలు. నీకు కాదది, అది నీకు కాదది. నువ్వు ఏది చూడాలో నీకు తెలియదు, ఏది వినాలో నీకు తెలియదు. చూడకూడని చూస్తావు, వినకూడని వింటావు, చివరికి నీకు ఏమైపోద్దో నీకే తెలియదు అన్నమాట. ఫుడ్ కూడా చూడండి, మన హోటల్లో ఫుడ్ తింటారు కదా, ఒక హోటల్లో ఫుడ్ తింటే వాంతులు పట్టేసుకుంటాయి, విరేచనాలు అయిపోతాయి, హెల్త్ పాడైపోతుంది. ఎందుకు అంటే నిలవ ఫుడ్ పెట్టేశారు, పాడైపోయి పెట్టేశారు. ఇంకో ఏదో కొత్తగా వస్తుందండి మళ్ళీ కుక్కలనంట ఫ్రై చేసేసి అంట బిర్యానీలో పెట్టేస్తున్నారంట. గబ్బిలని కుక్కలు
పిల్లులు ఇవన్నీ బిర్యానీలో ఫ్రైల కింద చేసి కలిపి పెట్టేస్తున్నారంట. వాడికి లాభం రావాలి కానీ ప్రజల ఆరోగ్యం పాడైపోతే వాడికేంటి సంబంధం? అలాగే దుష్టుడు వాడుకునే సేవకులు కూడా చాలామంది ఉంటారు. యెజబెలు సేవకులు ఎంతమంది ఉన్నారమ్మా? 450 మంది ఉన్నారు. దేవుని పక్షంగా నిలబడ్డవాడు ఏలియా ఒక్కడే ఉన్నాడు అక్కడ. దేవుని పక్షంగా నిలబడ్డవాడికి ఏమో చావు ఎదురొచ్చింది. యెజబెలు చేతిలో ఉన్న వాళ్ళకి ఏ భయం లేదు. అలాగే నిజంగా నువ్వు దేవుని చేతిలోకి వస్తే కనుక, దేవుని బిడ్డవైతే కనుక, అపవాది ఎప్పుడు కూడా నీకు ఏదోటి చేస్తూ ఉంటాడు. నీకేదోటి చేస్తూ ఉంటాడు. నీకు ఏది జరగకుండా ఉన్నాము అంటే నువ్వు అసలు ఏమీ చేయట్లేదని అర్థం అన్నమాట. దేవుని కొరకు నువ్వేం చేయట్లేదని అర్థం. లేకపోతే ఆడేం ఊరుకోడాడు. మనం ప్రశాంతంగా చేస్తుంటే ఆడేం ఊరుకోడాడు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు. వస్తున్నాయా లేదా? మీకు పెట్టే ఫుడ్ శ్రేష్టమైన ఫుడ్ పెడుతున్నాడు దేవుడు. మీకు పెట్టే ఫుడ్ నాకు దొరుకుంటే కనుక నిజంగా నేను ఏమవుతున్నా అనిపిస్తున్నాను. నాకు ఆ భాగ్యం దొరకలేదు, మీకు దొరికింది అది. అందుకే దాని విలువ మీకు తెలియట్లేదు. అర్థమైందా? అయితే కష్టపడే తత్వం ఉండాలండి. ఏం చేయాలి? ఎలా ఉండాలి? కష్టపడే దేవుడు నన్ను వాడుకోవాలి అనుకోవడంలో తప్పేమి లేదు. కానీ ఆయన వాడుకునే రీతిగా సిద్ధపడ్డావా? ఆయన వాడుకునే లక్షణాలు ఉన్నాయా? ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసే గుణం ఉందా? ఏ రీతిగా ఉన్నామా? అన్ని ఊరులు అన్ని పట్టణాలు దాటుకుని ఎక్కడో ఉన్న వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు దేవుడు? ఆ అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేశాడు ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు సెలెక్ట్ చేశాడు ఆమెని? నేను ఇలా సెలెక్ట్ అవుతాను అనుకుని నేర్చుకుందా? దేవుడు నన్ను ఇలా వాడుకుంటాడని ఏమన్నా నేర్చుకుందా? అలాంటి అభిప్రాయం ఉందా ఆమెకి? ఏమీ లేకుండానే ఏమైపోయింది ఆమె? తల్లి చెప్పింది తను చేసింది, తల్లి చెప్తుంది తనకు చేస్తుంది తను చేస్తుంది. వాళ్ళ ఇంట్లో పనివారు ఉన్నారండి. పనివారికి చెప్పచ్చు కదా, కానీ కూతురుకి చెప్తుందా? కూతురుకి చెప్తుంటే కూతురు అనుకోవాలి మా ఇంట్లో పనోళ్ళు ఉన్నారు కదా, పనోళ్ళకి చెప్పచ్చు కదా, నాకెందుకు చెప్తుంది మా అమ్మ అనుకోవాలో అనుకోవద్దా? కొంతమంది మీ ఆడపిల్లలు మగ పిల్లలు ఉన్న ఈ ఇళ్లలో ఎక్కువ మాకు పోటీ రాలేదండి. ఎందుకంటే మా అన్నయ్య చాలా పెద్దోళ్ళు, నేను చాలా చిన్నదాన్ని వాళ్ళ మీద. మా తల్లిదండ్రులకి ఒక మనవరాల్లాగా అనిపించేదాన్ని అన్నమాట. ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టరనుకున్న స్టేజ్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను దర్శించి ఇచ్చాడండి. అందుకే చాలా పెద్దోళ్ళు మా అన్నయ్య వాళ్ళు. ఇంకా పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి ఇంకా అలాంటివి ఏమి ఉండవు కదా, ఇంకా మాకు అందుకే అవి రాలేదు. వాళ్ళ పిల్లలు నేను కలిసి ఆడుకునేదాన్ని, ఆడుకునేవాళ్ళు. అదే మీరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు దగ్గర వాళ్ళు ఉన్నారు అంటే మీకు ఏం గొడవలు వస్తాయి? ఎప్పుడు నాకే చెప్తావేంటి? అక్కడ చెప్పవా? చెల్లికి చెప్పవా? నాకే చెప్తావేంటి? అన్నయ్యకి చెప్పవా? తమ్ముడికి చెప్పవా? నాకు చెప్తావేంటి? వస్తాయా రావా చెప్పండి? ఏ ఇంట్లో అయినా వస్తాయండి ఇలాంటివి. ఒకటి గమనించండి, ఏ వ్యక్తి అయితే ఎక్కువ పని చేస్తున్నారో ఆ వ్యక్తే పైకి వస్తారు. అవునా కాదా? ఆ పనిలో వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? నైపుణ్యత వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏ పనినైనా పదే 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 చేసినప్పుడు అందులో మనం ఆరితేరిపోతామండి. ఏమైపోతాం? అందులో మనకి సులువులు తెలుస్తాయి, మెలకువలు తెలుస్తాయి, ఇవన్నీ తెలుస్తాయండి. అప్పుడు చదివినంత గంటలు ఈ రోజులు చదవకపోయినా నేను
జస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్తాడు నాకు, ఆ మాట పట్టుకుంటానన్న మాట అండి. ఒక్క మాట, ఆ మాటతోనే దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు. అంటే ఎక్కడ తీసుకొచ్చాడు ఈ రోజుకి? సులువు చేశాడా లేదండి దేవుడు? ఎక్కడి నుంచి వచ్చింది సులువు? నాకు దేవుళ్ళో అరిగిపోయాను. ఏమైపోయాను? అరిగిపోయాను. దేవుని పనిలో అరిగిపోయానండి. దేవుని కొరకు అరిగిపోవాలి. ఏం చేయాలి? నూనె ఉంటే ముద్దులే ఉంటాం మనం, అవునా కాదా? వాడే కొద్ది ఏమవుతుందమ్మా చెప్పండి? పదును వస్తుంది. వాడే కొద్ది ఏమొస్తుంది? పదును వస్తుంది. వాడకపోతే ఏమవుతారు? తెగిని కూడా తెగనింట, ముద్దు బారిపోద్ది. ఏమైపోద్ది? ముద్దు బారిపోద్ది. అలా ముద్దుల్లా ఉండకూడదు మనం. ఎలా ఉండాలి మనం? షార్ప్గా తయారవ్వాలి. తండ్రి, నీ మందిరంలో నాకు ఏ పని ఇచ్చావు? నీ మందిరానికి తీసుకొచ్చి నన్ను నాటావు. ఇక నేనేం చెయ్యాలి? నా వంతు పని ఏంటి? నేనేం చెయ్యాలని మీరు అనుకుంటున్నారో నీ పనిని నేను చేయడానికి నాకు సహాయము చెయ్యండి. నాకు అప్పగించిన పనిలో నేను సోమరిగా ఉండకూడదు, బద్ధకంగా ఉండకూడదు, నమ్మకంగా ఉండాలి. అటువంటి కృప నాకు దయచేయి తండ్రి అని ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ